రాయలసీమ వ్యవసాయ అభివృద్ధికి కీలకమైన ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా వంటి సాగునీటి ప్రాజెక్టులు 4 దశాబ్దాలుగా గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42% రాయలసీమలో ఉన్నప్పటికీ సాగునీటి నిధుల కేటాయింపుల్లో తీవ్ర అసమతుల్యత కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ అంచనాల ప్రకారం రాయలసీమలో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల ఆధునీకరణకు సుమారు 60,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందని ఆయన తెలిపారు. అయితే గత 10 సంవత్సరాలలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు సగటున ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టింది కేవలం 1,508 కోట్ల రూపాయలు మాత్రమే అని వెల్లడించారు. ఈ విధంగానే నిధులు కేటాయిస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకా 40 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్లలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కనీసం 8,000 కోట్ల రూపాయలు కేటాయించి ఒకే సంవత్సరంలో 5 లక్షల ఎకరాకు సాగునీరు అందించేలాగా డిస్ట్రిబ్యూషనరీలు, పంట కాలువల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యక్షంగా 1,250 కోట్ల రూపాయలు పంట కాలువల నిర్మాణానికి కేటాయించవలసిన అవసరం ఉందన్నారు. అలాగే గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ నిర్మాణాలకు PABR, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడానికి గోరుకల్లు, ఆలుగనూరు, అన్నమయ్య ప్రాజెక్టుల మరమ్మతులకు ఎస్ఆర్బీసీ కాలువలో 22,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని తరలించి గోరకల్లు రిజర్వాయర్కు తీసుకుపోవడానికి ఉన్న అడ్డంకులు తొలగించడానికి కలిపి సుమారు 6,750 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. సిద్ధేశ్వరం ఆలుగు నిర్మాణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిని ఒప్పించి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం గారి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తానికి ఖర్చు పెట్టింది ఇరిగేషన్ కు 1,05,000 కోట్లు. అంటే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో రాయలసీమ ఖర్చు పెట్టింది 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే మనం 42% భూభాగం ఉన్న ప్రాంతానికి 10,000 దవాస ప్రకారం చూసుకున్నా 4,200 ఖర్చు పెట్టాలి. అదే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. 1,500 కోట్ల రూపాయల ఖర్చుతో మనం అంచనా వేసుకుంటే ఈరోజు కావాల్సిన 60,000 కోట్ల రూపాయలను పూర్తి చేయాలనుకుంటే, ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే 40 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు మనకు అందరికీ తెలుసు, బంగారం 70,000 ఉన్నది 1,50,000కు 1,60,000కు పోయింది. 40 ఏళ్లలో కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఏ విధంగా పెరుగుతుందో తెలుసు. అంటే వీళ్ళు ఖర్చు పెట్టి 1,500 కోట్ల ప్రకారం అయితే ఇంకా 100 ఏళ్ళైనా ఏ ప్రాజెక్టు పూర్తి అవ్వని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి మేము ఒక సూచన చేస్తున్నాం. ఈ సంవత్సరం 8,000 కోట్ల రూపాయలు ఇవ్వండి మీ బడ్జెట్ ఇబ్బందుల్లో. మాకు అందులో 1,250 కోట్ల రూపాయలను కేవలం పంట కాలాల కోసం ఖర్చు పెడితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఆయకట్టుకు నీరు చేర్చేదానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. 1,250 కోట్లు మీరు ఏదైతే పట్టించుకుని 1 సంవత్సర కాలంలో పూర్తి చేశారో అంతే పట్టుదలతో 1,250 కోట్లు ఖర్చు పెట్టి 1 సంవత్సర కాలంలో మీరు 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పథకాన్ని చేపట్టమని చెప్తున్నాం. మిగిలిన 6,750 కోట్ల రూపాయలు వివిధ స్టేజ్ల్లో ఉన్న ప్రాజెక్టులకు అన్నిటి కూడా నిర్మాణం చేపట్టమని చెప్పి మేము కోరుతున్నాం. అందులో ప్రధానంగా ఈ రోజు పోతిరెడ్డిపాడు నుండి నీళ్లు మనం గోరకల్లుకు తీసుకోవాలనుకుంటే రోజుకు 2 టీమ్స్ లాగా నీళ్లు తీసుకోవాల్సిన ఎస్ఆర్బీసీ కాలంలో చిన్న అడ్డంకులు ఒక 20 కోట్లు ఖర్చు పెడితే గోరకల్లుకు రోజుకు 2 టీమ్స్ నీళ్లు తీసుకొని పోయి శ్రీశైలం పడుతున్న సందర్భంలో 60 టీమ్స్ నీటిని, అంటే ఒక 30 రోజుల్లో 60 టీమ్స్ నీటిని గోరకల్లు తీసుకుపోయి అక్కడ నుండి గండికోటకు లేదా మైలవరానికి, పైడిపాలెం తీసుకుపోయే ప్రాజెక్ట్ ఉంది. ఆ 20 కోట్లు ఖర్చు పెడితే 60 టీమ్స్ తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ఖర్చు పెట్టమని కోరుతున్నాం. అదేవిధంగా మీరు అనౌన్స్ చేసినట్టుగా గుండెల రిజర్వాయర్ కోసం ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టమని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. సిద్ధేశ్వరం అడుగు నిర్మాణం చేపడితే మీరు ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతున్న పథకం వల్ల ఏం ఉపయోగం లేదు, అడుగులో నీళ్లు తోడుకోవడానికి అని అంటున్నారు. మంచిదే, మీరు కానీ సిద్ధేశ్వరం అడుగు కడితే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి ఉంటుంది. నీళ్లుంటే గ్రావిటీతో మనం నీళ్లు తీసుకోవచ్చు. ఈ రోజు హంద్రీనీవా కూడా మీరు 900 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ సంవత్సరం ఎలక్ట్రిసిటీ బిల్లు, గత సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదు అంటున్నారు. కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉందో ఆ ప్రాంతంలో గ్రావిటీతో తీసుకోవడానికి అవకాశం ఉన్న సిద్ధేశ్వరం లాంటి అడుగు కట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు పూడికే కూడా చేరకుండా ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరుగుతుంది. అదేవిధంగానే చాలా తక్కువ ఖర్చుతో 600-700 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టులు చేసుకునే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతూ మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతూ